ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యం నాకు చేరునట్లు నన్ను రక్షించను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఈ లోకంలో నుంచి పాపాలు చేసే మనల్ని ఆయన పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. అంటే మన పాపపు జీవితంతో మనం వెళ్ళలేమండి. మనం ఎప్పుడైతే యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించుకుంటామో, నీటి బాప్తీసం తీసుకుంటామో, మనము దేవుడు తప్ప ఈ లోకంలో దేవుని కాని విగ్రహాన్ని కొలిచినా కూడా, దేవుడు కాని ఈ లోకంలో దేవునికి మొక్కినా కూడా మనం పాపం చేసినట్టు, మనం విగ్రహారాధన చేసినట్టు. కాబట్టి మనం యేసయ్యని సేవించే బిడ్డలుగా ఉండాలండి. మనం ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి, సంఘానికి వెళ్ళాలి, సువార్తని ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. ఈ లోకానుసారమైనటువంటి పాపంలో పడితే మనం దుష్కార్యం చేసినట్టు. ప్రతి ఒక్క మనుషుడు జన్మ పాపం అనేది ఉంది. ప్రతి ఒక్క మనుషుడు పాపంలోనే పుట్టాడండి. ఆ పాపము కడగబడాలంటే ఏం చేయాలి? యేసయ్య దగ్గరికి రావాలి. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ మానవాళి పాపాలు కడగబడవండి. మనం యేసయ్య దగ్గరికి వచ్చి మనం మారు మనసు పొంది మనం ఎప్పుడైతే నీటి బాప్తీసం తీసుకుంటామో ఆయన క్షమించేదానికి సిద్ధపడి ఉన్నాడు. ప్రతి ఒక్క మానవుని క్షమించాలని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మొదటి రాకల్లో ఆయన గొర్రె వలె వచ్చారు. రెండో రాకల్లో ఆయన సింహం వలె వస్తారు. ఆయన ఫస్ట్ సారి దీనంగా వచ్చినట్లుగా రెండోసారి రారండి. రెండోసారి మనం ఏమైతే పాపం చేస్తామని జీతం తీసుకొని వస్తాం. మంచి క్రియలు చేసిన జీతం ఉంటుంది, అదేవిధంగా చెడ్డ క్రియలు చేసిన జీతం ఉంటుంది. కాబట్టి మనము దేవుని వాక్యానుసారంగా బ్రతకాలండి. మనం ఈ లోకంలో ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలీదు, లేదా దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో తెలీదు. మన కంఠంలో ప్రాణం ఉన్నప్పుడే మన జీవితాన్ని మనం చెక్కబెట్టుకోవాలండి. మనము యేసుక్రీస్తు వారి చేతుల్లో మన జీవితాన్ని పెట్టుకుంటే దేవుడు మన జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దుతాడు. మనకి లోకంలో దేవుని వాక్యం ఇచ్చాడు. దేవుని వాక్యంలో మంచి ఉంది, చెడు ఉంది. అంటే మంచి మార్గంలో నడిస్తే పరలోకానికి వెళ్తారు, చెడు మార్గంలో నడిస్తే నరకానికి వెళ్తారని యేసుక్రీస్తు వారు అనేక మంది భక్తుల ద్వారా ఆయన ఆత్మను పొందుకొని రాశారండి. కాబట్టి మన వాక్యానుసారంగా ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే నడుస్తుంటామో, యేసయ్య మనని పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్ళడానికి మన ప్రతి ఒక్క దుష్కార్యము ఆయన రక్తంలో కడిగి వేశాడు. కాబట్టి మన జీవితాలు మనం యేసుక్రీస్తు వారికి సమర్పించుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, మమ్మల్ని రక్షిస్తున్న దేవ స్తోత్రమయ్యా. ఈ లోకంలోనయ్యా మమ్మల్ని రక్షించే దేవురేనంటే మీరేనయ్యా. ఈ లోకంలో కొన్ని సమస్యలు మాకు వచ్చినప్పుడు మేము సాటి అయిన మనుషుల దగ్గరికి వెళ్తే ఆ మనుషులు కొన్నిసార్లు ఏ మాట చెప్పకుండా వెళ్ళిపోవచ్చేమో, కానయ్యా మీరైతే మమ్మల్ని ఖచ్చితంగా ఆ సమస్యని చాదుకుంటారయ్యా. స్తోత్రమయ్యా. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, కొన్నిసార్లు ఆలస్యమైన అద్భుతాలు చేసే దేవుడు మాకున్నాడు. కాబట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలో ప్రతి ఒక్క మనుషుడు దుష్టుల్లానే ఉన్నాడయ్యా. దుష్ట సాంగత్యం చేస్తూ సాతాను మాటలు వింటూ ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవోటంబానికి లోనయ్యి ఈ లోకంలో పాపానికి లోనైన మనుషుల మధ్యలో మేము ఉన్నాం. అలాంటి మనుషుల్లాగా మేము జీవించకుండా, గొర్రె బొచ్చు కప్పుని తోడేళ్ళు వంటి స్వభావంగా ఉండకుండా, లేదా తోడేళ్ళు వలె క్రూరంగా ఉండకుండా, గొర్రె వలె సాధు జంతువు వలె మేము ఈ లోకంలో ఉండే మంచి మనసును దయచేయమని అడుగుచున్నాను. మీరు వచ్చి ప్రాణం పెట్టారు. మీరు ఎందుకు ప్రాణం పెట్టారో మమ్మల్ని రక్షించేదానికి. మేము రక్షింపబడాలంటే ఏం చేయాలి? మేము మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని మీ వాక్యానుసారంగా బ్రతకాలి. అలాంటి జీవితాన్ని నాకే కాదు ప్రతి ఒక్క మానవాళికి మీరు దయచేస్తున్నారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాయా. ప్రతి ఒక్క బిడ్డ మారాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్క బిడ్డ సత్య మార్గము, నిత్య మార్గము, జీవ మార్గము, పరలోకానికి వచ్చేదానికి మీరు మాకు మార్గం సిద్ధపరిచి వెళ్ళారు. మాకు మార్గం చూపించారు. ఈ మార్గంలో నడవండి అని. ఆ మార్గంలో నడిచే మంచి మనసును దయచేయండి. మనిషి ప్రాణం నీటి ఆవిరి బుడగ లాంటిదయ్యా. కాబట్టి మా జీవితం, మా శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే మేము దాన్ని చక్క పెట్టుకునే మంచి మనసును దయచేయమని, సాతాను శోధనలో ఉన్న ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్య వీక్షణ ప్రతి ఒక్క పెట్టిన పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవిని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.